ఇంట్లోనే ఫ్రెష్గా హెల్తీగా హోమ్ మేడ్ పన్నీర్ చేసుకుందాము. అండ్ వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. సో ఈ పన్నీర్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. మీరు చెప్పండి, ఇంట్లో పన్నీర్ ప్రిపేర్ చేయడం మంచిదా, లేదా బయట సూపర్ మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకోవడం మంచిదా? బయట కొనుక్కొచ్చే పన్నీరు హెల్తీ అంటారా, మనకు మంచిది అంటారా? సో ఇవన్నీ తెలుసుకుందాం. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందండి. అండ్ ఇప్పుడు మనము కంట్రీ డిలైట్ నుంచి నేను తీసుకున్నానండి. మీకు ఒక టిప్ చెప్తాను. మనం డైరెక్ట్గా పాలు కడాయిలో వేసి వేడి చేసామనుకోండి, ఆ పాలది మొత్తం గిన్నెకు అంటుతుంది. బట్ ఇలా ఒక లేయర్ మనం వాటర్ పోసి ఆ తర్వాత పాలు పోసి వేడి చేసామనుకోండి, పాలు కింద అన్నది మనకి అడుగు అసలు అంటుకోదు. బహుశా మీకు తర్వాత చూపెడతాను చివరిలో. ఎలాగో మనము డైరెక్ట్ పాల ప్యాకెట్ అలానే పెట్టాం కదండి. ఖచ్చితంగా అందులో కొన్ని వాటర్ నింపి మనం ఇంకొన్ని పాలు వేడి చేస్తాం. అక్కడ వాళ్ళు 1/2 లీటర్ ఇస్తే మనం ఇంకో 1/2 లీటర్ ఇంట్లో కలపాల్సిందే కదా. మరి అలాంటప్పుడు స్టార్టింగే ఒక 1/2 గ్లాస్ అలా వాటర్ పోసి పెట్టామనుకోండి, బాగుంటుంది కదా. సో పాలు ఇలా వేడి చేసుకున్నాక పాలు ఇలా పొంగొస్తుందండి. పూర్తిగా పొంగయ్యేదాకా ఉంచాలి. అండ్ ఈ టైంలో కొంతమంది వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ వేస్తారు. మనకి ఎలాగో న్యాచురల్ ఉంది కదండి. సో నిమ్మకాయని మొత్తం పిండేయాలి. పిండిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలండి. ఎందుకంటే గింజలు అండ్ ఆ పిప్పి ఉంటుంది కదా. సో ఇలా పొంగు వస్తుంది. దీనిని నేను ఒక స్ట్రైనర్ తీసుకున్నాను. నిమ్మ జ్యూస్ తీసి పక్కకు పెట్టేసుకున్నాను కదండి. సో ఇలా పాలు పొంగుతుంది. సో పొంగే టైంలో అది కింద పడిపోతుంది అని చెప్పేసి నేను కిందికి అనేసాను. అండ్ ఇలా ఒక స్ట్రైనర్ తీసుకోవాలి. స్ట్రైనర్ తీసుకొని మనం నిమ్మరసం, నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. సో 1/2 లీటర్కి ఒక్క కాయ నిమ్మకాయ సరిపోతుంది. అండ్ ఇలా నిమ్మకాయ జ్యూస్ అందులో పెట్టాక జస్ట్ 2 సెకండ్స్ ఆ హీట్ తోటి మనకి వాటర్ పగలడం అన్నది జరుగుతుంది. చూడండి వాటర్ ఎలా పైకి వచ్చేస్తుందో. అలా పాలు మొత్తం మనం ఒక్కసారి రబ్ చేసుకోవాలి. అంటే నిమ్మరసం మొత్తం అందులో కలిపేయాలి కదండి. వాటర్ పైకి దాన్ని ఏమంటారు, ఈ కలర్ నుంచి వైట్ కలర్ వచ్చేంత వరకు మనం పాలను అన్నది హీట్ చేయాలండి. చూడండి మనకి కంప్లీట్గా ఆ పాలు అన్నది మనకి బయటకు వచ్చేసింది. దీనిని రస్మలై కూడా చేస్తారు. మీరు పాలతోటి ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ చేస్తారు, అండ్ పాలని ఇలా పలగ్గొట్టేసి ఎన్ని వెరైటీస్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇలా విరగొట్టిన పాలల్లో ఒక స్పూన్ చక్కెర కానీ తేనె కానీ వేసి ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి అలా తింటే చాలండి. అంతకు మించిన టేస్ట్ అయితే ఇంకొకటి లేదు. అప్పుడప్పుడు ఇలాగే చేసి మేము మా పిల్లలం తినేస్తాము. అండ్ తర్వాత మా హస్బెండ్తో చివాట్లు కూడా తింటామనుకోండి. సో ఇలా ఏంటి అంటే మనకి ఇంట్లో జాలి గిన్నె ఉంటుంది కదా. జాలి గిన్నెలో ఒక కాటన్ కర్చీఫ్ పెట్టాలి. మీరు ఆ గిన్నె చూస్తున్నారు కదండి, మనకేమీ దానికి అంటుకున్నట్టుగా లేదు. ఇలా మనం వాటర్ అన్ని స్ట్రెయిన్ చేయాలి. మనకి పన్నీర్ వచ్చింది కదండి, మనకి క్యూబ్స్ కావాలి. మనకు ఒకవేళ పన్నీర్ కీమా అంటారు. అంటే సేమ్ ఇలా పన్నీర్ని ఒక 1/2 అవర్ మనం అలా వదిలేసామనుకోండి, అవి అలాగే పొడి పొడి ఉంటుంది. ఆ పన్నీర్ కీమాతో కూడా మనం పలావ్ కానీ, బిర్యానీ కానీ, లేకపోతే కర్రీ కానీ, లేదా పన్నీర్ బూజీ లాగా కూడా మనం ట్రై చేయొచ్చు. బట్ నేను ఇక్కడ ఏంటి అంటే పన్నీర్ క్యూబ్ చేస్తున్నాము. సో కర్చీఫ్తో నేను దాన్ని చక్కగా ఫోల్డ్ చేశాను. చూడండి మన ఇంట్లో ప్రతి ఒక్క దగ్గర ఇలాంటి జాలిగిన్నె ఉంటుంది. సో ఫస్ట్ జాలిగిన్నె కింద ఒక ప్లేట్ పెట్టి దానిపైన జాలిగిన్నె పెట్టి అండ్ కర్చీఫ్ని మనకి నచ్చిన సైజులో షేప్ చేసేసి అండ్ ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని దానిపైన బరువైనది ఏదైనా పెట్టాలి. నేను ఇంట్లో చిన్నగా పొత్రం ఉంటుందండి. సో నేను అది పెట్టేశాను. కాకపోతే ఒక్కటండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఫ్లాట్స్ బేస్మెంట్ అన్నది కరెక్ట్గా ఉంది లేదు అనంటే కింద పడిపోతుంది. అండ్ మనం ఎంత బరువుది పెడితే మనకు ఆ పన్నీర్లో ఉన్న వాటర్ అన్నది ఎక్స్క్రీట్ అయ్యి మనకు ఆ పన్నీర్ అన్నది స్టిఫ్గా చక్కగా ఉంటుంది. చూడండి బరువు పెట్టుడితోటి అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తము కూడా కిందికి వచ్చేసింది. సో ఇలా ఒక 3 to 6 అవర్స్ మనం పెట్టామనుకోండి బాగుంటుంది. నాకు పైన పొత్రం ఒకటే కాదు, కింద ఈ సర్వా కూడా పెట్టేశాము. అదేనండి చిన్న బింద. మీరు దీన్ని ఏమని పిలుస్తారు? నేను మాత్రం దీన్ని సర్వా అనే అంటాము. ఇది రాగిదే అండి. పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, అంటే పెళ్ళి గిన్నెలు ఉంటాయి కదా, సో బాసన్లలో మేము అది తీసుకున్నాము.
అండ్ నాకు ఈ బరువు అండ్ పైన పొత్తురం అన్నది ఉంటుంది కదా, సో అవి రెండూ పెట్టి ఒక 3 to 6 అవర్స్ పెట్టాము. సో కొంచెం కొంచెం ఎక్సెస్ వాటర్ అన్నది కిందికి వస్తుంది. ఎందుకు అండి, సూపర్ మార్కెట్లో మీరు అనొచ్చు మనము ఇంట్లో పాలు కొనాలి, హీట్ చేయాలి, దాన్ని విరగ్గొట్టాలి అండ్ ఇలా ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ పన్నీర్ చేసుకోవాలి, అదేదో 80 రూపీస్ 120 రూపీస్ పెడితే మనకి బయటే వస్తుంది కదా, ఈక్వల్ కాస్ట్ అని అంటారు. నాకు నిన్న చేస్తే అలాగే అనిపించిందండి. కాకపోతే బయట ఉన్నవి హెల్త్కి మంచివి కావు అంటారు. అండ్ ఇది మన ఇంట్లో మన కళ్ళతోటి మనం చేసుకుంటాం కాబట్టి ఇది ఎందుకో కొంచెం బెటర్ అనిపిస్తుంది. అండ్ ఇందులో వర్క్ అంటారా, ఆబ్వియస్గా మనకి ఎంతో కొంత వర్క్ అయితే ఉండాలంటే ఏది లేకుండా అయితే ఏమీ చేయలేం కదా. చూడండి మనకి ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా కిందికి వచ్చేసింది. అండ్ ఈ వాటర్ని ఇప్పుడు పాలు విరగొట్టాం కదా, ఆ వాటర్ని వదిలేస్తే వదిలేయండి, లేదు అని అంటే చక్కగా చెట్లకు కూడా పోయొచ్చు. ఆ చెట్లకి కూడా చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. చూడండి మనకి పన్నీర్ అయిపోయిన తర్వాత ఇదిగో ఈ షేప్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అలా వెళ్తూ వెళ్తూ ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు.